జనరల్గా నేను దేవుని పెద్దగా నమ్మను, కానీ దేవుని బేస్ చేసుకున్న సిస్టమ్ ఉంటుంది చూసారా, ఆ సిస్టాన్ని నమ్ముతాను. అది ఎలా అని మీరు అనుకుంటున్నారా? చెప్తా, ఆ పాయింట్కి వస్తా. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక గుడినే తీసుకున్నా, ఒక చర్చినే తీసుకున్నా, అలాగే ఒక మసీదునే తీసుకున్నా, ప్లేసెస్ ఉండే లొకేషన్స్లో చిన్న చిన్న వ్యాపారస్తులు ఉంటారు చూసారా. ఫర్ ఎగ్జాంపుల్ ఎలాగా అని అనుకుంటే, అక్కడ ఉండే ఫుట్వేర్ కౌంటర్ కూడా ఉండే వాళ్ళ నుంచి బట్టి అక్కడ కార్ పార్కింగ్ వాళ్ళ వరకు, అలాగే ఆహారం తెచ్చే వాళ్ళ దగ్గర నుంచి గుడి బయట ప్రసాదం పొట్లాలు అమ్ముకునే వాళ్ళ వరకు, అక్కడ దాకా ఎందుకు, అక్కడ గుడి మెట్లు కట్టి చిల్లర అడుక్కునే వాళ్ళ నుంచి బట్టి గుడి లోపల ఉండి చిల్లర వేసుకునే మన వరకు కూడా ఆలోచిస్తే అక్కడ ఒక చిన్న ఎకనామిక్ సిస్టమే రన్ అవుతుంది. ఇప్పుడు సాధారణంగా మనకు కూడా నమ్మకాలు నమ్మకపోవడాలు పక్కన పెడితే, మనకు అర్థమైన సిస్టంలోని నీ వల్ల ఏమన్నా అయితే నీ వంతు నువ్వు సాయం చేయి, లేకపోతే ఆ సిస్టమ్ బేస్ చేసుకుని నీ కెరీర్ అది ఎలా గ్రోత్ అవుతుందో ఆలోచించుకొని నీ కెరీర్కి నువ్వు ఒక ప్లాట్ఫామ్ తయారు చేసుకో. అంతేగాని దేవుడి గురించి అలాగా ఇలాగా ఉన్నాడు లేడు అని ఇంకొకరి నమ్మకాలను నువ్వు శంకించుకుని నీకుండే నమ్మకాలనే గొప్ప అనుకుని ఇంకొకరి ముందు ఆర్గ్యూ చేసుకునే కన్నా, ఈ సిస్టమ్ని అర్థం చేసుకుని మనకు మనం ఎదుగుతూ చాలా మంచిది. మీ ఫ్రెండ్స్లో కూడా ఎవరన్నా నేను దేవుని నమ్మను అనేవాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. కంటెంట్ నచ్చితే ఫాలో కొట్టండి.